రోలెక్స్ ఈ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ వాచ్ కంపెనీ. రోలెక్స్ వరల్డ్ లోనే నెంబర్ 1 లగ్జరీ వాచ్. ఓవరాల్ గా 120 ఇయర్స్ నుంచి వన్ ఆఫ్ ది బెస్ట్ వాచ్ గా రోలెక్స్ నిలిచింది. రోలెక్స్ ఎందుకంత ఎక్స్పెన్సివ్ వాచ్? రోలెక్స్ యొక్క ఫౌండర్ ఎవరు? రోలెక్స్ $10.7 బిలియన్ కంపెనీగా ఎలా గ్రో అయిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. హ్యాన్స్ విల్స్డోర్ఫ్ మార్చ్ 22, 1881 కల్న్బెర్గ్, జర్మనీలో జన్మించారు. హ్యాన్స్ ఇంకా చిన్నవాడిగా ఉన్నప్పుడే తన మదర్ చనిపోయారు. హ్యాన్స్ కి 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ కూడా చనిపోయారు. హ్యాన్స్ కి ఒక బ్రదర్ అండ్ సిస్టర్ కూడా ఉన్నారు. హ్యాన్స్ ని అలాగే వాళ్ళ బ్రదర్ అండ్ సిస్టర్ ని తన అంకుల్ చూసుకునేవారు. హ్యాన్స్ యొక్క అంకుల్ ఐరన్ టూల్స్ ని అమ్మేవారు. హ్యాన్స్ యొక్క అంకుల్ వాళ్ళని బోర్డింగ్ స్కూల్లో జాయిన్ చేశారు. హ్యాన్స్ విల్స్డోర్ఫ్ తన ఎడ్యుకేషన్ ని ముగించుకుని తిరిగి వచ్చారు. హ్యాన్స్ విల్స్డోర్ఫ్ వాచెస్ తయారు చేసే షాప్స్ లో పనిచేసేవారు. హ్యాన్స్ వాచెస్ తయారు చేయడంలో ఎక్స్పీరియన్స్ ని సాధించాడు. 1903 సంవత్సరంలో హ్యాన్స్ విల్స్డోర్ఫ్ లండన్ కి చేరాడు. హ్యాన్స్ తన బ్రదర్ ఇన్ లా అయిన ఆల్ఫ్రెడ్ డేవిస్ తో కలిసి షాప్స్ లో వర్క్ చేయడం మొదలు పెట్టాడు. 1 సంవత్సరం పాటు కష్టపడి మనీని సేవ్ చేశారు. 1905 సంవత్సరంలో హ్యాన్స్ విల్స్డోర్ఫ్ అండ్ అలాగే ఆల్ఫ్రెడ్ డేవిస్ ఇద్దరు కలిసి చిన్న ఇన్వెస్ట్మెంట్ తో ఒక వాచ్ మేకింగ్ కంపెనీని స్టార్ట్ చేశారు. ఆ వాచ్ కంపెనీకి విల్స్డోర్ఫ్ అండ్ డేవిస్ అనే పేరుని పెట్టారు. ఆ కంపెనీని 83 హ్యాటన్ అనే ఏరియాలో ఓపెన్ చేశారు. ఆల్ఫ్రెడ్ అలాగే విల్స్డోర్ఫ్ ఇద్దరు కలిసి హెర్మాన్స్ ఎయిగ్లర్ నుండి వాచ్ కాంపోనెంట్స్ ని ఇంపోర్ట్ చేసుకునేవారు. ఆ వాచ్ కాంపోనెంట్స్ ని వాచ్ లో అసెంబుల్ చేసి ఆ వాచ్ ని జ్యువెలర్స్ కి అమ్మేవారు. హ్యాన్స్ అండ్ డేవిస్ ప్రజలకి హై క్వాలిటీ వాచెస్ ని అందించాలనుకున్నారు. 1908 లో హ్యాన్స్ తమ వాచెస్ కి రోలెక్స్ అనే ట్రేడ్ మార్క్ తో రిజిస్టర్ చేశాడు. హాన్స్ రోలెక్స్ అని పెట్టడానికి ఒక కారణం ఉంది. ప్రతి ఒక్కరూ ఈజీగా ప్రొనౌన్స్ చేయడానికి కోసం రోలెక్స్ అని పెట్టాడు. రోలెక్స్ అనేది హోరోలాజికల్ ఎక్సలెన్స్ అలాగే లగ్జరీ, ఈ 2 వర్డ్స్ యొక్క కాంబినేషన్. హోరోలాజికల్ అనేది టైం కి రిలేట్ అవుతుంది. హోరోలాజికల్ ఎక్సలెన్స్ అంటే క్వాలిటీ అలాగే ఆర్టిస్టరీని రిప్రజెంట్ చేస్తుంది. అందుకే హ్యాన్స్ విల్స్డోర్ఫ్ తమ కంపెనీకి రోలెక్స్ అనే బ్రాండ్ నేమ్ ని పెట్టాడు. మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో రోలెక్స్ ట్రెంచ్ వాచెస్ ని మ్యానుఫ్యాక్చర్ చేసింది. ఈ ట్రెంచ్ వాచెస్ వరల్డ్ వార్ లో చాలా బాగా ఉపయోగపడ్డాయి. 1990లో హ్యాన్స్ విల్స్డోర్ఫ్ తన కంపెనీని ఇంగ్లాండ్ నుండి జెనీవా, స్విట్జర్లాండ్ కి మార్చారు. ఎందుకంటే రోలెక్స్ వాచెస్ తయారీలో గోల్డ్ అండ్ సిల్వర్ ని వాడతారు. మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో గోల్డ్ అండ్ సిల్వర్ పైన ఎక్కువ ట్యాక్సెస్ ని గవర్నమెంట్ పెంచింది. లగ్జరీ గూడ్స్ ని ఇంపోర్ట్ చేసుకోవాలన్నా ట్యాక్సెస్ అనేవి చాలా ఎక్కువ మొత్తంలో పే చేయాల్సి వచ్చేది. యుద్ధం జరుగుతున్న సమయంలో రోలెక్స్ ఎన్నో ఛాలెంజెస్ ని ఫేస్ చేసింది. తమ వాచెస్ టెస్ట్ లో కనిపించకపోవడం అలాగే వాటర్ ప్రూఫ్ లేకపోవడం. ఈ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేయాలో హ్యాన్స్ విల్స్డోర్ఫ్ కి అర్థం కాలేదు. 1926లో ఒక థర్డ్ పార్టీ కేస్ మేకర్ కంపెనీ డస్ట్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్ వాచెస్ ని రోలెక్స్ కి తయారు చేసి ఇచ్చింది. డస్ట్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్ యొక్క వాచ్ పేరు ఓస్టర్. ఈ డస్ట్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్ వాచెస్ రోలెక్స్ కి చాలా బాగా ఉపయోగపడ్డాయి. రోలెక్స్ వాటిని మార్కెటింగ్ చేయడం మొదలు పెట్టింది. రోలెక్స్ ఓస్టర్ వాచెస్ ని ఎంత బాగా మార్కెటింగ్ చేసిందంటే వాటిని అక్వేరియంస్ లో మార్కెటింగ్ చేసేవారు. వాటర్ అక్వేరియంస్ లో వాచెస్ ని ఉంచేవారు. 1927లో బ్రిటిష్ స్విమ్మర్ అయిన మెర్సిడీస్ గ్లిట్జ్ రోలెక్స్ కి ఫస్ట్ బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు. 1931లో రోలెక్స్ ఓస్టర్ పర్పెచువల్ లో సెమీ సర్క్యులర్ ప్లేట్ ని వాడారు. గ్రావిటీకి అనుగుణంగా ఆ ప్లేట్ అనేది రొటేట్ అవుతుంది. 1939 వరల్డ్ వార్ 2లో ఎయిర్ ఫోర్స్ పైలట్స్ అందరూ రోలెక్స్ వాచెస్ ని కొనేవారు. యుద్ధం జరుగుతున్న సమయంలో 3000కు పైగా రోలెక్స్ వాచెస్ ని బ్రిటిష్ ఆఫీసర్స్ ఆర్డర్ చేశారు. 1944లో తన భార్య చనిపోవడంతో హ్యాన్స్ విల్స్డోర్ఫ్ ఫౌండేషన్ అనే ప్రైవేట్ ట్రస్ట్ ని స్టార్ట్ చేశాడు. హ్యాన్స్ కంపెనీకి వచ్చే హాఫ్ ఇన్కమ్ మొత్తం ఈ ట్రస్ట్ కి డొనేట్ చేసేవాడు. ట్యూడర్ అనే ఇంకో వాచ్ బ్రాండ్ ని 1946లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది రోలెక్స్ యొక్క సిస్టర్ కంపెనీ. రోలెక్స్ 1954 సంవత్సరంలో రోలెక్స్ ఓయిస్టర్ పర్పెచువల్ సబ్మెరైనర్ ని లాంచ్ చేసింది. ఇది ఒక స్పోర్ట్స్ వాచ్ మోడల్. వాటర్ ప్రూఫ్ తో వచ్చిన ఫస్ట్ వాచ్ రోలెక్స్ సబ్మెరైనర్ యొక్క వాటర్ రెసిస్టెన్స్ 100 మీటర్స్. రోలెక్స్ వాచెస్ లో ఎక్కువగా సోల్డ్ అవుట్ అయిన మోడల్ సబ్మెరైనర్. 1960 సంవత్సరంలో హ్యాన్స్ విల్స్డోర్ఫ్ చనిపోయారు. హ్యాన్స్ చనిపోకముందే 100% ఓనర్షిప్ ని హ్యాన్స్ విల్స్డోర్ఫ్ ఫౌండేషన్ కి ట్రాన్స్ఫర్ చేశారు.
హ్యాన్స్ విల్స్డోర్ఫ్ ఫౌండేషన్ నుండే రోలెక్స్ యొక్క ఆపరేషన్స్ అనేవి ఇంకా జరుగుతున్నాయి. ప్రతి రోలెక్స్ వాచ్కి ఒక యూనిక్ సీరియల్ నెంబర్ అనేది ఉంటుంది. 1926 నుండే హ్యాన్స్ తన వాచెస్ మీద సీరియల్ నెంబర్స్ని వేయడం మొదలుపెట్టాడు. రోలెక్స్ ఇప్పటి వరకు కూడా ఐకానిక్ వాచ్ మోడల్స్ని లాంచ్ చేసింది. రోలెక్స్ మార్కెటింగ్లో చాలా హ్యూజ్ అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తుంది, ఎందుకంటే తమ బ్రాండ్ ఇమేజ్ని కాపాడుకోవడానికి. రోలెక్స్ తమ వాచెస్లో 904 స్టెయిన్లెస్ స్టీల్, అలాగే 18 క్యారెట్ నుండి 22 క్యారెట్ గోల్డ్ అండ్ అలాగే ప్లాటినమ్ని యూజ్ చేస్తుంది. హైలీ స్కిల్ఫుల్ ఎంప్లాయీస్ మాత్రమే ఈ రోలెక్స్ వాచ్ని అసెంబుల్ చేస్తారు. అది చాలా టైం కన్స్యూమింగ్ ప్రాసెస్. రోలెక్స్ వాచెస్కి రీసేల్ వాల్యూ కూడా చాలా ఎక్కువ. రోలెక్స్ ఒక ఇయర్కి 1 మిలియన్ రిస్ట్ వాచెస్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. రోలెక్స్ యొక్క బ్రాండ్ వాల్యూ $10.7 బిలియన్. స్మాల్ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ అయ్యి ఈరోజు $10.7 బిలియన్ కంపెనీగా ఎదిగింది రోలెక్స్. హ్యాన్స్ విల్స్డోర్ఫ్ ఎన్నో ఛాలెంజెస్ని ఫేస్ చేసి ఒక లగ్జరీ బ్రాండ్ వాచ్ కంపెనీని స్థాపించారు. వరల్డ్ వైడ్గా రోలెక్స్కి ఎందరో బ్రాండ్ అంబాసిడర్స్ ఉన్నారు. రోలెక్స్ ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్లో కూడా పని చేయగలదు. మోస్ట్ లగ్జూరియస్ అండ్ అలాగే రగడ్నెస్ రోలెక్స్కి ఉంది. రోలెక్స్లో ఉండే స్టైల్ అలాగే క్వాలిటీ కారణంగా నేటి వరకు వన్ ఆఫ్ ది మోస్ట్ లగ్జరియస్ వాచ్ బ్రాండ్గా కొనసాగుతుంది. అతడికున్న ఎక్స్పీరియన్స్ అండ్ విజన్ని బట్టి తన కంపెనీని వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ సక్సెస్ఫుల్ కంపెనీగా మార్చగలిగాడు హ్యాన్స్ విల్స్డోర్ఫ్. రోలెక్స్ అంత సక్సెస్ఫుల్ కంపెనీగా గ్రో అవ్వడానికి మార్కెటింగ్ చాలా మేజర్ రోల్ని ప్లే చేసింది. స్మార్ట్ అండ్ క్రియేటివ్ మార్కెటింగ్ ద్వారా తన కస్టమర్స్ని అట్రాక్ట్ చేసుకోగలిగింది రోలెక్స్. హ్యాన్స్ విల్స్డోర్ఫ్ 79 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు చనిపోయారు. హ్యాన్స్ విల్స్డోర్ఫ్ యొక్క ఫిలాసఫీ ఓన్లీ గ్రేట్ మార్కెటింగ్ ఈజ్ నీడెడ్ టు మేక్ ఏ కంపెనీ సక్సెస్ఫుల్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.